శ్రీరామకృష్ణ ఆంజనేయ అన్వేషణ. సీతారాముల విగ్రహాన్ని విసిరివేసేటప్పటికీ రామాయణం పట్ల, సీతారాముల ఆదర్శాల పట్ల, ఆంజనేయ స్వామి పట్ల ఉన్న గాఢాభిమానం మాత్రము చెక్కు చెదరలేదు. చుట్టుప్రక్కల ఎక్కడ రామాయణ కాలక్షేపం జరిగినా నరేంద్రుడు అక్కడ హాజరు కావాల్సిందే. ఒకరోజు రామాయణ కథ చెప్తున్న పండితుడు ఆంజనేయుడు అరటి తోటల్లో నివసిస్తూ ఉండటాన్ని చెప్పాడు. ఈ మాట నరేంద్రుని పసిమనస్సులో గాఢంగా అతుక్కుపోయింది. అతడు తిన్నగా పండితుని సమీపించి, అయ్యా, మీరు చెప్పింది నిజమేనా? అరటి తోటకు వెళ్తే ఆంజనేయుని చూడవచ్చా అని అడిగాడు. ఆ బాలుడికి ఏదో ఒక జవాబు సర్ది చెప్పాలి కదా అనుకొని ఆ పండితుడు, తప్పకుండా, నువ్వు వెళ్తే ఆయనను చూడవచ్చు, ప్రయత్నించి చూడు అన్నాడు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు సమీపంలో అరటి తోట ఉందన్న విషయం నరేంద్రుడికి చటుక్కున జ్ఞాపకం వచ్చింది. అందువల్ల తిన్నగా ఆ అరటి తోటకు వెళ్ళాడు. అక్కడ ఆంజనేయుని కోసము వేచి ఉన్నాడు. చాలాసేపు వేచి ఉన్నప్పటికీ ఆంజనేయుడు రాలేదు. నిరాశ నిస్పృహలతో వాడిపోయిన ముఖంతో ఇంటి ముఖం పట్టాడు. అతడి నమ్మకము సన్నగిల్లకూడదని భువనేశ్వరి, ఆంజనేయ స్వామి ఏదో తొందర పని మీద వెళ్ళి ఉండవచ్చు, అందుకే ఆయనను నువ్వు చూడలేకపోయావు అని అతన్ని అనునయించింది. తల్లి జవాబుతో నరేంద్రుడు ఊరట చెందాడు. మరొక రోజు ఇంకెవరో ప్రతి మనిషి చేతలను భగవంతుడు పరిశీలిస్తుంటాడు అనడము నరేంద్రుడు విన్నాడు. వెంటనే పడక గదిలోకి వెళ్ళి పడుకొని పైకప్పును చూస్తూ, పైకప్పు ఎప్పుడు తెరుచుకుంటుంది, దానిలో భగవంతుని ముఖము ఎప్పుడు కనిపిస్తుంది అని అనుకోసాగాడు నరేంద్రుడు. జై శ్రీరామకృష్ణ.